జగన్ మీదన ఇప్పుడు ఋషికొండ ఒక అస్త్రం. వాస్తవంగా అది విలాసవంతంగా కట్టించుకున్నారు అన్నటువంటి రూట్లో ప్రస్తుతం పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది జగన్ మాయమహల్ అన్నటువంటిది. అదే సందర్భంలో ఏదైతే రాజకోట రహస్యం, గుట్టు వీడిన రాజకోట రహస్యం అంటూ బాత్రూమ్ కూడా చాలా పెద్దది ఉంది అక్కడ అన్నటువంటిది. ఓవరాల్గా అది తప్పుడు పని చేశారు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అది తప్ప ఉప్ప అన్నటువంటిది ప్రజలు ఇంకా కొత్తగా తేల్చేదే ఉంది, ఆల్రెడీ ఓడగొట్టారు అదే విశాఖపట్నంలో. కాబట్టి అది ప్రజలు భవనానికి ఆ సర్టిఫికెట్ ఇస్తారా లేదా అన్నటువంటిది ఫ్యూచర్ తేల్చాలి. బట్ ఓవరాల్గా అయితే దానికి ₹1,00,000 పెట్టి అది కొన్నారు, 2 లక్షలు పెట్టి ఇది కట్టించారు, పెద్ద పెద్ద బాత్రూములు పెట్టారు. ఇంత విలాసవంతమైనటువంటి జీవితం కోరుకున్నాడు. తనకి తన భార్యకి ఒక్కొక్క రాజమహల్ లాంటివి కట్టారు, అట్లాగే కూతుళ్ళ కోసం అని చెప్పి కట్టారు. ఇది ప్రస్తుతం ఈనాడు, ఆంధ్రజ్యోతి హైలైట్ చేసినటువంటి అంశం. వాస్తవంగా అది ప్రభుత్వానికి సంబంధించింది. జగన్ ఉంటే జగన్, లేకపోతే చంద్రబాబు ఉంటే చంద్రబాబు, ఎవరైనా సరే అక్కడ ముఖ్యమంత్రిగా కనుక ఒకవేళ ప్రభుత్వం మారినప్పుడు ముఖ్యమంత్రులు అట్టిపెట్టుకోవడానికి ఏముండదు, అందులో కొత్త వాళ్ళ చేతికే వెళ్ళేటటువంటిదే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అది చంద్రబాబు గారి చేతికి వచ్చింది. బట్ ఆయన వినియోగిస్తారా లేదా అన్నటువంటిదే చూడాల్సి ఉంది.